హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను హారిక. ఈరోజు మనం వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతున్న పెటెక్స్ కిడ్స్ కార్నివాల్ అనే ఒక ఈవెంట్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఫ్యాషన్ షో అని చిన్న చిన్న ఈవెంట్స్ పెడతారు. కాకపోతే ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే కిడ్సే వస్తారు, పిల్లలే వచ్చేసి వాళ్ళు తయారు చేసిన క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసిన క్రాఫ్ట్స్ కానీ కొన్ని క్రియేటివిటీ థింగ్స్ ఇక్కడ వాళ్ళే వచ్చి సొంతంగా సేల్ చేస్తారు. పేరెంట్స్ వచ్చేసి కొంచెం సపోర్ట్గా ఉంటారు అంతే. సో ఆ క్రియేటివిటీ థింగ్స్ ఏంటి, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం, వచ్చేయండి. సో మనం ఇప్పుడు వచ్చేసి ఆర్ట్ బండి అనే ఒక స్టాల్ దగ్గర ఉన్నాము. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ కలర్ఫుల్గా కొన్ని కార్డ్బోర్డ్స్ ఉన్నాయి. మరి ఈ పెయింటింగ్స్ ఏంటి, దీన్ని ఏమంటారు, ఎలా తయారు చేశారు అనేది మనం తెలుసుకుందాం. హలో. హాయ్, హౌ ఆర్ యు? We are doing good and We are how doing are you? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఇవైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సారీ, మీ పేరు? I'm Sushma. మీ పేరు? షణ్ముఖ్. సుష్మా గారు. ఇవన్నీ ఎవరు వేశారు? ఇవన్నీ మా బాబు షణ్ముఖ్ వేశాడు. షణ్ముఖ్ షణ్ముఖ్ వేశాడు. ఐ హెల్ప్డ్ హిమ్ ఫర్ 10%. ఓ గాడ్, షణ్ముఖ్ చాలా 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 బాగా వేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మ ఏమైనా హెల్ప్ చేసేవారా? కొంచెం హెల్ప్ చేశారు. కొంచెం హెల్ప్ చేసేవారు. ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నీకు? అంటే నాకు మా అమ్మ దగ్గర నుంచి చూసి ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. సో కొంచెం నీ ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? వీటిని లిప్పాన్ ఆర్ట్ అంటారు. వెనకాల వీటి బేస్ ఎండిఎఫ్ బోర్డ్ అంటారు. ఇది పైకి చూపించి. ఇవి వెనకాల ఎండిఎఫ్ బోర్డ్ అంటారు. ఇవి లిప్పాన్ ఆర్ట్స్. ఇంకా ఇవి జరోకా అంటారు. ఓకే. వీటికి ఇలా మిర్రర్ వస్తుంది. ఇది ఎక్కువ రాజస్థాన్ ఇది టేబుల్ కోస్టర్స్. ఓకే. టేబుల్ మీద పెట్టుకొని గ్లాసెస్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా ఇది పిచ్వాయి పెయింటింగ్. ఓకే. అంటే ముందుగా ఇలా ప్రింట్ వస్తుంది, మనం దాని మీద కలర్స్ వేయడం. ఓకే. అండ్ ఇవి టోటే పౌచెస్ అంటారు. ఓకే. వీటికి ఇలా మనం డిజైన్ వేసుకోదాం నువ్వే చేసావా ఇది? మార్కర్స్తో. ఇంకా ఇది లిప్పాన్ ఆర్ట్ అంటారు. వీటికి మిర్రర్స్ అవి అంటిస్తే లిప్పాన్ ఆర్ట్. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇవి మొజాయిక్ అంటారు. మొజాయికా? మొజాయిక్ ఆర్ట్. ఇవి పిఓపి ఇంకా ఎండిఎఫ్తో చేస్తాం. ఓకే. హౌ మచ్ టైం అది ఎంత టైం పట్టింది ఇది చేయడానికి? 1.5 day. 1.5 day. ఓకే. సో స్కూల్లో చేపిస్తారా, ఎంకరేజ్ చేస్తారా ఇలాంటివి? చేస్తారు. ఓకే. ఏ స్కూల్ నుండి? కెనడీ హైదర్ గ్లోబల్ స్కూల్. ఏమవ్వాలనుకుంటున్నారు? ఒక డాక్టర్ అవ్వాలని. డాక్టర్ అవ్వాలని. సో ఇంత క్రియేటివిటీ పెట్టుకొని మళ్ళీ డాక్టర్, మీరేమంటారు? I mean, nowadays we are seeing more of autoimmune diseases and cancer, right? So he has interest to become a doctor or else into the R&D department. Since he's creative, right? When he's creative, he has lot of thinking skills and analytical skills is what I think. So I encourage him to become a doctor or else into an R&D sector or else medicine making. There are more things, diagnostics and everything. So na interest aithe adi, and he also loves it. And after seeing his interest, after seeing his way of analytical and creative skills, we both had chosen it. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు స్కూల్స్లో వాటిలో వచ్చిన వెంటనే హోంవర్క్స్ అండ్ స్టడీస్, రైట్? అండ్ హీ స్కూల్ డజంట్ పుట్ మోర్ స్ట్రెస్ ఆన్ హిమ్. దట్ ఈస్ వన్ పాయింట్ ఐ కెన్ టెల్ యూ. అండ్ హీస్ అ వెరీ స్మార్ట్ కిడ్. స్కూల్లో ఒక్కసారి లెసన్ వింటే హీ డజంట్ కమ్ బ్యాక్ అండ్ స్టడీ అట్ హోమ్. ఐఎమ్ స్వేరింగ్ యూ దట్ హీ డజంట్ ఓపెన్ ద బుక్. హీ ఈస్ మోర్ ఇన్ టు ద క్రియేటివ్ సైడ్, అనలిటికల్ side. So once he comes back, he'll be into the activities like online coding classes, online public speaking classes. So I want to train him into the life skills. ఇది తప్పించంటే ఓన్లీ స్కూల్ అంటే ఇట్స్ నథింగ్, రైట్? మేము స్కూల్ చదువులు చదివి రోజు ఈ ఉద్యోగాలు చేస్తున్నాం, బీటెక్ అయి చదివి. సో ఐ వాంట్ హిమ్ టు బికమ్ బియాండ్ దిస్. So when he has that capabilities, right,
I don't want him to suppress those capabilities. I want to extend. So because of that only reason, right, I keep on encouraging him in whatever field I keep him. He keeps on excelling. బ్యూటిఫుల్లీ సెడ్ అండి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ Thank you very much. థ్యాంక్ యూ అండి